హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. మీరు కనుక ఈ వీడియో చూడకపోతే ఆల్రెడీ ఛానల్లో ఉంది, చూడండి. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్య మంచి రిలాక్సింగ్ బోట్ రైడ్. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇట్లా క్యాంపింగ్కి వచ్చాము. సో ఇంట్రో అంతా కూడా ఫస్ట్ వీడియోలో ఉంది, ఇది సెకండ్ వీడియో కాబట్టి నేను మళ్ళీ బోర్ కొడుతుంది అని చెప్పి చెప్పట్లేదు అనమాట. సో మేమైతే క్యాంప్ గ్రౌండ్కి వచ్చేసాము. మేము వచ్చిన ప్లేస్ వచ్చి ఇది గ్రాండ్ లేక్ అనే ప్లేస్ అనమాట. మెయిన్ గ్రాండ్ లేక్ దగ్గర నుంచి ఒక 15 minutes డ్రైవ్ ఉంది. అండ్ ఇది వచ్చి పెయిడ్ లాట్స్ అనమాట. మేము ఒక 2 lots బుక్ చేసుకున్నాము అందరం కలిసి. సో చూస్తున్నారు కదా ఇట్లా మౌంటైన్స్ మధ్యలో. అండ్ ఇది ఎలివేషన్ వచ్చి అరౌండ్ 8500 feet పైన అనమాట, గ్రౌండ్ లెవెల్కి మౌంటైన్స్ పైన. సో చూస్తున్నారు కదా క్యాంప్ గ్రౌండ్స్ అయితే ఆల్రెడీ చాలా మంది వచ్చి ఉన్నారు, సమ్మర్ చాలా బిజీ సీజన్ కాబట్టి. సో మాకు అసైన్ చేసిన క్యాంప్ గ్రౌండ్స్లో ఇది ఒక క్యాంప్ గ్రౌండ్. చూస్తున్నారు కదా కార్ ఒకటి పార్క్ చేసి ఉంది అక్కడ. సో యా ఇట్లా ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ లాట్కి వాళ్ళు అసైన్ చేసిన లాట్కి ఒక ఎలక్ట్రిసిటీ అవుట్లెట్ అండ్ ఒక వాటర్ ట్యాప్ ఇచ్చారనమాట. సో అదైతే చాలా కన్వీనియంట్గా ఉంది. మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 6 families వెళ్ళాము. మేము కాకుండా ఇంకొక 5 families వచ్చారు. సో ఆ 5 families ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ క్యాంపింగ్ ఇవన్నీ అలవాటు అనమాట. సో వెరీ వెల్ ప్లాన్డ్గా వచ్చారు. క్యాంప్స్ కానీ లైక్ క్యాంపింగ్ టెంట్స్ ఆర్ దాంట్లో కావాల్సిన ఎయిర్ ఫిల్ చేసే మ్యాట్రెసెస్, పిల్లోస్, కంఫర్టర్స్, చైర్స్ అన్నీ తీసుకొని వచ్చారు. సో మేమైతే ఫుడ్కి ఇట్లాగా చికెన్ కర్రీకి అండ్ చికెన్ పకోడీకి మ్యారినేషన్ చేసుకొని వచ్చాము. సో అక్కడికి బోటింగ్ చేసి రాగానే అందరం టైర్డ్ అయిపోయామన్నమాట. సో ఒక ఫ్రెండ్ వచ్చి బేల్పూరి చేస్తున్నారు అండ్ నేను వచ్చి చికెన్ పకోడీ స్టార్ట్ చేశాను. అండ్ ఒక పొయ్యి మీద టీ కూడా స్టార్ట్ చేశాను. సో చికెన్ పకోడీ అండ్ టీ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కనుక నా టీ రెసిపీ చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో అది చాలా మందికి ఫేవరెట్ అనమాట నా టీ రెసిపీ. అండ్ ఇట్లా చికెన్ పకోడీ వేయడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అదేంటంటే నేను మ్యారినేషన్లో ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి చికెన్ పకోడీ కరివేపాకు కూడా వేసాను అనమాట. అది కొంచెం ఆయిల్లో వేస్తే చిందుతుంది, అందుకని కొంచెం భయంగా వేస్తున్నాను అది ఎక్కడ చింది మీద పడుతుందా అని. ఈ స్టవ్ సెటప్ కానీ ఆ గ్యాస్ ట్యాంక్ కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకి, ట్రావెల్లో కానీ బ్యాక్ యార్డ్ కుకింగ్కి కానీ బాగుంటుంది. సో ఇది కూడా ఒక ఫ్రెండ్ తీసుకొచ్చారనమాట. మాకు ఇక్కడ హ్యూస్టన్లో కూడా ఇదే సెటప్ ఉంది, అంటే ఇదే గ్యాస్ ట్యాంక్ అండ్ గ్యాస్ స్టవ్. సో ఇవైతే అవుట్డోర్ కుకింగ్కి చాలా కన్వీనియంట్గా ఉంటాయి మాకు. అండ్ సో ఇట్లా మేము లేడీస్ అక్కడ కుకింగ్ దగ్గర బిజీగా ఉంటే జెంట్స్ ఇట్లాగా టెంట్ వేస్తారు ఒకటి. సో పిల్లలందరూ చక్కగా వెళ్ళి టెంట్లో కూర్చొని ఆడుకున్నారు అండ్ కొంచెంసేపు బయట ఆడుకున్నారు అండ్ గేమ్స్ కానీ అవన్నీ. అండ్ అలాగే స్నాక్స్ తిని టీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కూర్చొని కబుర్లు చెప్పుకొని నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీకి కుకింగ్ అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇట్లాగా అవుట్డోర్స్లో మౌంటైన్స్ మధ్య అంత ఎండగా ఉన్నా కానీ ఎక్కడ కూడా వేడి అనిపించలేదు, చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు ఇలా హార్స్ రైడ్స్ వెళ్తూ ఉన్నారు జనాలు అక్కడ. అండ్ చూస్తున్నారు కదా లిట్టి వచ్చి ఆనియన్స్ అవి కట్ చేస్తుంది చికెన్ కర్రీ కోసం. అండ్ హియర్ కమ్స్ ఆర్ టీ అండ్ చికెన్ పకోడీ, వెరీ టేస్టీ ఫుడ్. అండ్ నైట్ అయితే ఇలా క్యాంప్ ఫైర్ సెట్ చేసుకొని అందరం చైర్స్ వేసుకొని వాటి చుట్టూ కూర్చొని డిన్నర్ చేసాము. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అలా మౌంటైన్స్ మధ్యలో. యాక్చువల్లీ ఇది ఎప్పుడు వెళ్ళాము అంటే గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత, థర్స్డే గురు పౌర్ణమి అయ్యింది. సో మేము సాటర్డే నైట్ వెళ్ళామన్నమాట. మాకు అట్లా మౌంటైన్స్ మీద నుంచి మూన్ రైజ్ అవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా టెంట్ లోపల ఇలాగ ఎయిర్ మ్యాట్రెసెస్ అనమాట ఇవి. సో అవి తీసుకొచ్చారు. అండ్ నైట్ పడుకోవడానికి అయితే బాగానే పడుకున్నాము. అండ్ నైట్ ఉల్ఫ్స్ వచ్చాయంట, ఒక 20 wolves వరకు. సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ అని తెలియలేదు, అంటే అరుస్తూ ఉన్నాయి కానీ అవి ఏంటివో తెలియలేదు, ఆ సౌండ్ కొత్తగా అనిపించింది. సో ఇవి వచ్చి రెస్ట్ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఇవి కూడా వెల్ మెయింటైన్డ్. సో క్యాంపింగ్ గ్రౌండ్స్ అంటే మనకి రెస్ట్ రూమ్స్ ఒక్కటి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఛార్జ్ చేసిన ప్రైజెస్కి అయితే ఇలా వెరీ నీట్గా రెస్ట్ రూమ్స్ అండ్ షవర్స్ ఇచ్చారు, చాలా నీట్గా అనిపించింది. సో అది కూడా ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఇట్లాగా బాక్సెస్లో పెట్టుకొని వచ్చారనమాట స్టఫ్ అంతా, ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ. అండ్ మార్నింగ్ లేచి చక్కగా క్రోసెంట్స్ అండ్ కాఫీ అండ్ టీ చేసుకున్నాము. క్యాంపింగ్ వీడియో మీద కన్నా కానీ నేను అక్కడ ఉండి ఎంజాయ్ చేసే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను, అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు కూడా. సో నేనైతే ఎంజాయ్ ద మూమెంట్ అన్నట్టే ఉన్నాను అనమాట. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే అయితే ఇట్లాగా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇట్లా కొంతమంది హార్స్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను మీకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను అక్కడ హార్సెస్ అవన్నీ ఎలా సెటప్ చేసి ఉన్నారో.
చాలా హార్సెస్ ఉన్నాయన్నమాట అక్కడ ఇట్లా రైడ్స్ తీసుకెళ్ళేవి. మాకేంటంటే 12:30 వరకు వెయిట్ చేయమన్నారు అపాయింట్మెంట్ కోసం. సో అంత టైం వెయిట్ చేయడం ఎందుకని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము స్టార్ట్ అయ్యి. అండ్ ఇక్కడ మనకి ఇట్లా చాలా మంది ఆర్వీస్ కూడా తెచ్చుకుంటున్నారు. అవైతే ఇంకా కన్వీనియంట్గా ఉంటాయి, బయట పడుకునే పని లేకుండా క్యాంప్ సెటప్ చేసుకొని. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని హార్సెస్ ఉన్నాయో. సో అవి మనం అక్కడికి వెళ్ళి రిజర్వ్ చేసుకుంటే మనకు ఒక టైం స్లాట్ అసైన్ చేస్తారు. అండ్ మేమైతే ఇట్లా రిటర్న్ అయిపోయామన్నమాట. బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూస్తున్నారు కదా. డ్రైవ్ అయితే మాత్రం అమేజింగ్ ఉంటుంది. మీరు యుఎస్లో ఉండి ఇంకా కొలరాడో విజిట్ చేయలేదు అంటే రాకీ మౌంటైన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ గ్రాండ్ లేక్లో బోట్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఐ నో ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనమాట. మనం పెట్టే ప్రైస్కి వన్ టైం ఎక్స్పీరియన్స్ కదా. సో ప్రతిసారి వెళ్ళాలా అంటే ఇట్స్ అప్ టు అస్. నచ్చితే వెళ్ళొచ్చు, బట్ వన్ టైం అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ ఊరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చి ఇక్కడ స్కీ రిసార్ట్స్ చాలా ఫేమస్ అనమాట వింటర్లో. మనకి కొలరాడో నాట్ ఓన్లీ సమ్మర్లో మౌంటైన్స్ ఒక్కటి విజిట్ చేయడం కాదు, వింటర్లో స్కీయింగ్ యాక్టివిటీస్ అండ్ స్నో యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మీరు చూస్తే దూరంగా కూడా బాగుంది కదా అట్లాగా. అండ్ వచ్చే దారిలో ఇలా ఒక స్ట్రీమ్ కనిపించింది. నేనైతే స్ట్రీమ్ కనిపిస్తే ఖచ్చితంగా ఆగుతాను అనమాట. అస్సలు ఇంకా గొడవ చేసి అయినా కానీ కార్ పక్కన ఆపిచ్చేస్తాను. నాకు అంత ఇష్టం ఇట్లా మౌంటైన్స్ దగ్గర స్ట్రీమ్స్ అంటే. సో ఇక్కడ ఒక దగ్గర ఆపితే ఇలా లోపలికి చక్కగా రోడ్ లాగా వేసున్నారు. అండ్ లోపలికి వెళ్తే బ్యూటిఫుల్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. నాకైతే అక్కడ ఒక 1 hour కూర్చున్నాము. చాలా హాయిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ వాటర్ తోటి. చల్లగా ఉన్నాయి, ఫ్రీజింగ్ ఉన్నాయి వాటర్ అయితే. బట్ యా టోటలీ వర్త్ ఇట్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఒక ధైర్యం ఏంటంటే ఇక్కడ రాకీ మౌంటైన్స్లో ఎక్కువ స్నేక్స్ ఉండవు, ఎందుకంటే స్నో పడే ప్లేసెస్లో స్నేక్స్ తక్కువ ఉంటాయి కదా. సో ఏవో కొన్ని రకాలు ఉంటాయంట, బట్ ఐఎమ్ నాట్ షూర్ నిజంగా ఉంటాయో లేదో. బట్ నాకు తెలిసి అయితే ఇక్కడ స్నేక్స్ ఉండవనే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇలాగా మీకు ఎంతమందికి ఇట్లా ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఇక్కడ ఒక హౌస్ వేసుకొని ఉండిపోమన్నా కానీ ఉండిపోతాను. నాకు అంత ఇష్టం ఇట్లా స్ట్రీమ్స్ దగ్గర ఉండడం అంటే. అక్కడైతే కొంచెంసేపు కూర్చొని అయితే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మిగతా టైం అంతా ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా రిలాక్స్ అయ్యామన్నమాట. సో నాకైతే చాలా చాలా రిలాక్సింగ్ అనిపించింది. మనకి డైలీ లైఫ్లో చాలా స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఉంటుంది. అంటే వీడియోస్లో చూసేది మీరు ఓన్లీ ద బెస్ట్ పార్ట్సే చూపిస్తాం కాబట్టి యా బిహైండ్ ద స్క్రీన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా అందరికీ. యా మాకైతే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. 2 పిల్లలు, ఆఫీస్ వర్క్ అండ్ కుకింగ్, క్లీనింగ్, వాళ్ళ డ్రాప్ అండ్ పికప్స్. అఫ్కోర్స్ ఇంట్లో అందరం తలా ఒక పని షేర్ చేసుకున్నా కానీ రోజంతా పని చేసుకుంటున్నట్టే ఉంటుంది అనమాట. బ్రేక్ టైం కన్నా పని చేసుకునే టైమే ఎక్కువ ఉంటుంది మాకు. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వచ్చి ఇలా రిలాక్స్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వాటర్ అయితే చాలా చాలా సూదింగ్గా అనిపిస్తుంది. ఇట్లాగా వాటర్ సౌండ్ వస్తూ. చెప్పాను కదా ఇంతకుముందు నాకు బీచెస్ కన్నా మౌంటైన్స్ చాలా ఇష్టం అని. అండ్ చూస్తున్నారా ఈ టౌన్ చూడండి ఎంత బాగుందో అసలు రిటైర్మెంట్ ప్లేస్లో ఇలాంటి టౌన్లో ఒక హౌస్ తీసుకొని, నాట్ ఇన్ ద వింటర్స్. నేనైతే వింటర్ స్నో పర్సన్ అయితే కాదు, నాకు సమ్మర్స్ చాలా ఇష్టం. లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎక్కువ ఎండ ఉండకుండా ఇట్లాగా ప్లెజెంట్గా ఉండాలి వెదర్. సో పీక్ సమ్మర్స్లో కూడా మౌంటైన్స్ మీద మనకు అంత వేడిగా అనిపించదు అనమాట, టెక్సస్లో ఎండల్లాగా. సో నాకైతే ఈ వెదర్ బాగా నచ్చింది. అండ్ యా రిటైర్మెంట్ టైంకి వెళ్ళి ఇలాంటి ప్లేసెస్లో ఒక చిన్న రూమ్ ఉన్నా చాలు కదా, అక్కడ వెళ్ళి ఉండొచ్చు అనిపిస్తుంది. యా మీకు కూడా ఎంతమందికి ఇలాంటి టౌన్స్, మౌంటైన్స్ అండ్ స్ట్రీమ్స్ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ మేక్ షూర్ టు like, share and subscribe. Bye. See you guys in our next video.